కాలుష్యపు కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి నగరాలు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను పెంచాలని ప్రభుత్వం ఒక పక్క మొత్తుకుంటున్నాయి. కొందరికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. 10 ఏళ్లుగా ఆ ప్రాంత వాసులకు ప్రాణవాయునిచ్చే చెట్లు నరికేశాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ మణికొండలో తన ఇంటి పర్సనల్ ట్రాన్స్ఫార్మ్ కోసం చెట్టు అడ్డంగా ఉందని ఎలాంటి అనుమతులు లేకుండా నరికేశాడు. చెట్టు నరికివేసి 20 రోజులు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తిరుమల హిల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అవినాష్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అవినాష్, తిరుమల హిల్స్ కాలనీ ప్రెసిడెంట్. మేము ఇక్కడ ఒక చెట్టు కట్ చేయబోయింది అయింది 17th మేకి కట్ చేశారు. సో కట్ చేసిన వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ తీసుకోవాలని మేము మున్సిపాలిటీకి, డిఎఫ్ఓకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, ఇంకా మన అటవీ శాఖకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. బట్ ఏం స్పందించలేదు ఇప్పటి వరకు. సో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వల్ల మెయిన్ మిస్టేక్, వాళ్ళు పర్సనల్ ట్రాన్స్ఫార్మర్ అనేది రోడ్ మధ్యలో పెట్టారు. సో అది కంపల్సరీ ఆయన ప్రైమసీస్లో పెట్టాలని మేము కోరుతున్నాం. సో ఇంకేం లేదు. మా చైర్మన్ గారు కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయగానే వచ్చి ప్లాంటేషన్, హరితారం కింద పెద్ద చెట్లు పెడతా అని మాకు వాగ్దానం ఇచ్చారు. సో రెసిడెంట్స్ అందరు కూడా కోరేది అదే. ఇక మాకు ఎవరి మీద ఏం లేదు. బట్ మెయిన్ థింగ్, ఫిర్యాదు ఎప్పుడో చేసాము, అసలు కరెక్షనే ఇవ్వద్దని చెప్పారు. ఈ హరితహారం దీనిలో ఈ చెట్లు పెట్టడమే మనకి ఇప్పుడు బాధ్యతగా తీసుకోవాల్సిన విషయం అండి. చెట్లు నరకడం అంటే మన చదువుకుని ఇంకా మన విజ్ఞానము, మన చదువు అన్ని వ్యర్థం అవుతుంది. మనం ఎంత చేసినా నీళ్లు రేపు ఒక రోజుకి లేవు అంటే అది కారణం మన చేతగాంతనం కాదు, మనం కావాల్సుకొని చేసుకుని ఈ పనుల వల్లే మనకి ఇలాంటి రోజు వచ్చింది. ఇప్పుడు ఈ రోజు చెట్టు పెడితే మనకు ఒక 5 ఏళ్ళకు కానీ చెట్టు రాదు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద చెట్టును నరికారు అంటే మనం చదువుకున్న జ్ఞానమో దేనికి పనికి రాకుండా మన పిల్లలకి రేపు ఏమి ఇవ్వలేం. న్యాచురల్ రిసోర్సెస్ అన్ని పోతాయండి రేపు పొద్దున. గాలి కానీ, నీరు కానీ, ఆక్సిజన్ కానీ ఇవన్నీ మనం ఇవ్వాలని అంటే తప్పకుండా మనం చెట్లను అసలు మనం పెట్టాలనేది మన మోటివ్గా ఉండాలని అనేది ఉండాలి. కానీ కట్ చేయడం అనేది దారుణం.